డి ఒక్క క్షణం ఆగండి. మీకు ఒక చిన్న ప్రశ్న వేయాలి. ఈరోజు మీరు ఏదైనా చిన్న విషయానికి నవ్వారా? ఈరోజు మీరు ఏదైనా చిన్న విషయానికి ఆనందపడ్డారా? ఒక్కసారి మీ మనసులో చూసుకోండి. ఎందుకు అడుగుతున్నానంటే, ధనుస్సు రాశివారు ఈ ప్రపంచంలో అత్యంత సహజంగా ఆనందించేవారు. మీరు పుట్టినప్పటి నుండి మీలో ఒక చిన్న బిడ్డ జీవిస్తున్నాడు. ఆ బిడ్డ ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలని, కొత్త చోట్లకు వెళ్లాలని, కొత్త వ్యక్తులను కలవాలని తపిస్తుంటాడు. ఆ తపన మీ శక్తి, ఆ తపన మీ ప్రత్యేకత, ఆ తపన మీ వరం. కానీ ఆగండి, ఒక్కోసారి ఆ తపన మీకు బాధ కూడా కలిగిస్తుంది కదా. మీరు కోరుకున్నట్టు జీవించలేకపోయినప్పుడు, మీరు వెళ్లాలనుకున్న చోటికి వెళ్లలేకపోయినప్పుడు, మీరు కలవాలనుకున్న వ్యక్తులను కలవలేకపోయినప్పుడు, మీ లోపల ఒక సంఘర్షణ జరుగుతుంది. ఆ సంఘర్షణ మీకు అర్థమవుతోందా? ఆగండి, ఆ సంఘర్షణ ఇప్పుడు తీరబోతోంది. ఎందుకంటే మీ నక్షత్రాలు ఇప్పుడు మీ వైపు తిరిగాయి. మీ గ్రహాలు మీకు అనుకూలంగా నిలబడ్డాయి. మీ ఇష్టదైవం మీకోసం ఒక కొత్త తలుపు తెరిచారు. ఆ తలుపులోంచి నడవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఒక్క నిమిషం మీ మనసు పూర్తిగా ఇక్కడ పెట్టండి. ఈ మాటలు మీ జీవితాన్ని కొత్త వెలుతురులో చూపించబోతున్నాయి. ధనుస్సు రాశి. ఆగండి, ఈ రాశి పేరు వింటేనే ఒక స్వేచ్ఛ అనిపిస్తుంది కదా. ధనుస్సు రాశి అంటే స్వేచ్ఛ. ధనుస్సు రాశి అంటే జ్ఞానం. ధనుస్సు రాశి అంటే తత్వం, ఆశావాదం, ఉత్సాహం, విస్తరణ. ధనుస్సు రాశికి ఆధిపతి గురువు. గురువు అంటే జ్ఞానానికి, వికాసానికి, అభివృద్ధికి అధిపతి. మీరు ఈ రాశిలో పుట్టారంటే మీలో ఒక సహజమైన ఆశావాదం ఉంది. మీరు ఎంత కష్టాలు వచ్చినా రేపు మంచి జరుగుతుందని నమ్మేవారు. మీరు ఎంత నిరాశలో పడినా మళ్లీ లేచి నవ్వేవారు. ఈ నవ్వే మీ అత్యంత బలమైన ఆయుధం. ఈ ఆశావాదమే మీకు అతి పెద్ద రక్షణ. ధనుస్సు రాశివారు ధనుర్విద్య గురివలే ఎప్పుడూ లక్ష్యంపై దృష్టి పెడతారు. ఆ లక్ష్యం ఎంత దూరంగా ఉన్నా ఆ లక్ష్యాన్ని ఎప్పటికైనా చేరుకుంటారు అని నమ్ముతారు. ఆ నమ్మకమే మీ జీవిత శక్తి. కానీ ఒక నిమిషం ఆగండి, మీలో ఒక విషయం గమనించారా? మీరు చాలా స్వేచ్ఛగా ఆలోచించేవారు కాబట్టి ఒక్కోసారి ఒక విషయంలో ఎక్కువ కాలం ఉండటం మీకు కష్టంగా అనిపిస్తుంది. ఒక్కోసారి మీరు మాట్లాడిన మాటలు మీకు తెలియకుండానే ఇతరులను నొప్పిస్తాయి. ఎందుకంటే మీరు చాలా నేరుగా మాట్లాడేవారు. అది మీ సహజ స్వభావం. అది మీ బలం కూడా. కాని దాన్ని ఒక్కోసారి తక్కువ పదుగురుగా చేయగలిగితే మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఆ మార్పు ఇప్పుడు మీలో స్వయంగా జరుగుతోంది. మీరు మరింత జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకోవడం మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే అడుత్త 15 నాళ్లు ధనుస్సు రాశివారికి ఒక జీవితకాలపు మార్పు తీసుకొస్తున్నాయి. ముందుకు వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగండి. మీ మనసులో మీ ఇష్టదైవాన్ని తలచుకోండి. ధనుస్సు రాశికి గురువు ఆధిపతి కాబట్టి బృహస్పతి, దక్షిణామూర్తి, శివుడు, విష్ణువు, వెంకటేశ్వరుడు, సాయిబాబా, వ్యాస మహర్షి, బ్రహ్మ. ఏ రూపంలో అయినా సరే మీరు పూజించే దేవుని పేరు కింద కమెంట్లో రాయండి. ఆగండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ధనుస్సు రాశివారికి జ్ఞానం చాలా ప్రియమైనది కాబట్టి ఆ జ్ఞానానికి అధిపతి అయిన మీ ఇష్టదైవాన్ని ఇప్పుడు ఆహ్వానించండి. మీ ఇష్టదైవం పేరు రాయడం వల్ల ఆ దేవుని జ్ఞాన శక్తి మీలోకి ప్రవేశిస్తుంది. ఆ జ్ఞానమే మీకు ఈ శుభ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఇస్తుంది. వెంకటేశ్వరుడా, శివుడా, కృష్ణుడా, రాముడా, హనుమంతుడా, సాయిబాబా, అమ్మవారా, ఏ రూపంలో అయినా మీ ఇష్టదైవం పేరు కమెంట్లో రాయండి. ఆ పేరు రాసిన వెంటనే ఆ దేవుని దివ్య అనుగ్రహం మీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఆ అనుగ్రహం మీ ఈ శుభకాలాన్ని మరింత ఫలవంతం చేస్తుంది. ఆ విశ్వాసంతో కమెంట్ చేయండి. సరే, ఇప్పుడు మనం గ్రహస్థితి గురించి లోతుగా మాట్లాడుకుందాం. గురు మహారాజు గురించి మొదట చెప్పాలి. ఎందుకంటే ధనుస్సు రాశికి గురువు ఆధిపతి. ఆగండి, ఇది చాలా ముఖ్యమైన విషయం.
ఇప్పుడు గురువు ధనుస్సు రాశి వారికి ఒక చాలా అనుకూలమైన స్థానంలో సంచరిస్తున్నాడు. గురువు అనుకూలంగా ఉన్నప్పుడు జ్ఞానం వస్తుంది, సంపద వస్తుంది, అభివృద్ధి వస్తుంది, విద్య వస్తుంది, కుటుంబ సుఖం వస్తుంది, అదృష్టం వస్తుంది. ఇప్పుడు గురువు మీకు ఒక అద్భుతమైన వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వరం ఏమిటో మీకు తెలుసా? ఆగండి. ఆ వరం మీ జీవితంలో అన్ని రంగాలలో ఒక్కసారిగా శుభమార్పులు తీసుకొస్తుంది. ఇది అరుదైన గురు అనుగ్రహం. ఈ అనుగ్రహాన్ని పొందే అర్హత మీకు ఉంది. మీరు ఎందుకంటే ఇంతకాలం చేసిన ప్రార్థనలు, ఇంతకాలం భరించిన కష్టాలు, ఇంతకాలం పెట్టిన శ్రమ, ఇవన్నీ ఇప్పుడు ఫలాలు ఇవ్వబోతున్నాయి. నమ్మండి. శుక్ర ప్రభావం. ఆగండి. ధనుస్సు రాశివారికి శుక్రుడు ఒక చాలా ఆసక్తికరమైన గ్రహం. శుక్రుడు ప్రేమకు, కళకు, సౌందర్యానికి అధిపతి. ధనుస్సు రాశివారికి సహజంగా కళలపై ఆసక్తి ఉంటుంది. సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం, ఈ రంగాలలో మీకు ఒక సహజ ప్రతిభ ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు ఆ ప్రతిభను మరింత వెలిగిస్తున్నాడు. మీలో నిద్రపోతున్న ఒక కళాత్మక శక్తి ఈ సమయంలో మేల్కొంటోంది. ఆ శక్తిని గుర్తించండి. ఆ శక్తిని వ్యక్తపరచండి. ఆ శక్తే మీకు ఒక కొత్త ఆదాయ మార్గం తెరుస్తుంది. కుజ ప్రభావం. ఆగండి. కుజుడు ఇప్పుడు ధనుస్సు రాశివారికి ఒక మంచి శక్తి ఇస్తున్నాడు. కుజుడు అంటే శక్తి, ధైర్యం, పోరాట స్ఫూర్తి. ఇప్పుడు ఆ శక్తి మీలో పెల్లుబుకుతోంది. మీరు చాలా కాలంగా సాధించాలని అనుకుంటున్న ఒక లక్ష్యం వైపు ఇప్పుడు వేగంగా నడవగలరు. ఆ లక్ష్యం మీకు చేరువలో ఉంది. ఒక్క అడుగు ముందుకు వేయండి. శని మహారాజు. ఆగండి. ధనుస్సు రాశి వారికి శని గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. శని పాకగురువు. మీకు జీవితంలో క్రమశిక్షణ నేర్పే గురువు. ధనుస్సు రాశివారు స్వేచ్ఛగా జీవించేవారు కాబట్టి ఒక్కోసారి క్రమశిక్షణ అనే మాట వినడానికి కష్టంగా అనిపిస్తుంది. కాని ఈ సమయంలో శని మీకు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. స్వేచ్ఛ చాలా మంచిది, కాని స్వేచ్ఛకు ఒక మంచి నిర్మాణం అవసరం. ఆ నిర్మాణముంటే మీ స్వేచ్ఛ మరింత అర్థవంతమవుతుంది. మీ లక్ష్యాలు మరింత వేగంగా నెరవేరుతాయి. ఆ పాశం నేర్చుకోండి. శని మీకు ఇచ్చే అనుభవాలను సాదరంగా స్వీకరించండి. రాహుకేతు ప్రభావం. రాహువు ఇప్పుడు ధనుస్సు రాశివారికి ఒక అనూహ్యమైన అవకాశం ఇస్తున్నాడు. ఆగండి. ధనుస్సు రాశివారకు రాహువు అంటే ఒక విదేశ సంబంధమైన, ప్రయాణ సంబంధమైన శుభఫలం. మీరు చాలా కాలంగా వెళ్లాలనుకుంటున్న ఒక ప్రయాణం ఇప్పుడు సాధ్యమవుతుంది. ఒక కొత్త స్థలం, ఒక కొత్త సంస్కృతి, ఒక కొత్త అనుభవం, ఇవి మీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి. కేతువు మీ ఆంతరిక జ్ఞానాన్ని, మీ తాత్విక దృష్టిని మరింత పదునెక్కిస్తున్నాడు. మీకు జీవితం గురించి ఒక కొత్త అర్థం కనిపిస్తుంది. ఆ అర్థం మీ జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. గ్రహ సంచారం మొత్తంగా చూస్తే ఈ ఇట్టనేరం ధనుస్సు రాశివారికి ఒక విశేషమైన కాలం. 150 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే ఒక అరుదైన గ్రహ సమ్మేళనం ఇప్పుడు జరుగుతోంది. ఆగండి. ఈ సమ్మేళనం ధనుస్సు రాశివారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ శక్తి ఒకసారి వెళ్ళిపోతే మళ్లీ మీ జీవితకాలంలో రాదు. కాబట్టి ఈ 15 రోజులు మీ జీవితంలో చాలా విలువైనవి. ఈ రోజులను వృధా చేయకండి. ఈ అవకాశాలను పట్టుకోండి. ఈ శక్తిని ఉపయోగించుకోండి. అడుత్త 7 నాళ్లలో 3 పెద్ద సంఘటనలు జరుగుతాయి. ఇవి మీ జీవితంలో శాశ్వతమైన ముద్ర వేస్తాయి. మొదటి ఘట్టం. ఆగండి. ధనుస్సు రాశివారు సహజ తత్వవేత్తలు. మీకు అన్ని విషయాలలో లోతైన అర్థాలు కనిపిస్తాయి. మొదటి ఘట్టంలో మీకు ఒక అద్భుతమైన జ్ఞానోదయం కలుగుతుంది. మీరు చాలా కాలంగా అర్థం చేసుకోలేని ఒక విషయం ఒక్కసారిగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పాత ప్రశ్నకు జవాబు వస్తుంది. ఒక పాత సందేహం తొలగిపోతుంది. ఆ జ్ఞానోదయం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. ఆ క్షణాన్ని నోట్ చేసుకోండి. ఆ అర్థాన్ని మర్చిపోకండి. రెండవ ఘట్టం. ఇది ఒక ప్రయాణ సంబంధమైన ఘట్టం. ఆగండి. ధనుస్సు రాశివారకు ప్రయాణాలు చాలా ఇష్టమైనవి. ఈ ఘట్టంలో ఒక ముఖ్యమైన ప్రయాణానికి అవకాశం వస్తుంది. అది ఒక పవిత్ర క్షేత్రయాత్ర కావచ్చు. అది ఒక వ్యాపార ప్రయాణం కావచ్చు.
అది ఒక విదేశ ప్రయాణం కావచ్చు. ఏదైనా సరే, ఆ ప్రయాణం మీ జీవితంలో ఒక శాశ్వతమైన మంచి మార్పు తీసుకొస్తుంది. ఆ ప్రయాణంలో మీరు ఒక చాలా ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. ఆ కలయిక మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. ఆ ప్రయాణానికి ఒప్పుకోండి. వెళ్ళండి. 3వ కట్టం. ఈ కట్టం అన్నిటికంటే మీ హృదయాన్ని ఆనందంతో నింపే కట్టం. ఆగండి. ధనుస్సు రాశివారు ఎప్పుడూ ఒక పెద్ద కల కంటారు. ఆ కలలు కొన్నిసార్లు నెరవేరకపోతే మీరు నిరాశపడతారు. కాని ఈ 3వ కట్టంలో మీ ఒక పెద్ద కల నెరవేరుతుంది. మీరు చాలా కాలంగా చేస్తున్న ఒక కల ఈ 15 రోజులలో నిజమవుతుంది. ఆగండి. అది చిన్న మార్పు కాదు. అది ఒక పెద్ద మార్పు. మీ జీవితం ఒక కొత్త దిశలో నడవడం మొదలవుతుంది. ఆ మార్పుకు సిద్ధంగా ఉండండి. ఆ మార్పును హృదయపూర్వకంగా స్వాగతించండి. కెరీర్ విషయంలో ధనుస్సు రాశివారికి ఈ సమయం ఒక బంగారు కాలం. ధనుస్సు రాశివారు సహజ నాయకులు. మీకు పెద్ద చిత్రం చూసే సహజ సామర్థ్యం ఉంటుంది. మీరు వివరాలలో కొంచెం తక్కువగా దృష్టి పెడతారు. కాని మీ దృష్టి ఎప్పుడూ పెద్ద లక్ష్యంపై ఉంటుంది. ఆ సహజ నాయకత్వ లక్షణం ఈ సమయంలో మీ కెరీర్లో మీకు చాలా పనికి వస్తుంది. మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ని నడిపే అవకాశం వస్తుంది. మీపై అధికారులు మీ దూరదృష్టిని, మీ విశాల మనసును గుర్తిస్తారు. మీకు ఒక పెద్ద బాధ్యత వస్తుంది. ఆ బాధ్యతను స్వీకరించండి. ఆగండి. ధనుస్సు రాశివారికి కెరీర్లో ఒక ముఖ్యమైన హెచ్చరిక చేయాలి. మీరు చాలా ఆశావాదులు కాబట్టి ఒక్కోసారి అన్ని వాగ్దానాలు నిలబెట్టుకోలేరు. మీరు అన్నీ చేస్తాము అని చెప్తారు. కాని చేయగలిగేది అన్నీ అవదు. ఇది మీ కెరీర్లో మీ పేరుకు కొంచెం హాని చేయవచ్చు. ఈ సమయంలో మీరు చేయగలిగినది మాత్రమే వాగ్దానం చేయండి. మీరు చేయగలిగినది చేయండి. అప్పుడు మీ నమ్మకద్రోహం లేదు అనే పేరు మరింత బలపడుతుంది. మీకు మరింత పెద్ద అవకాశాలు వస్తాయి. విద్య, తత్వం, ధర్మం, న్యాయం, వైద్యం, సామాజిక సేవ, ఉపాధ్యాయ వృత్తి ఈ రంగాలలో ధనుస్సు రాశివారు అద్భుతంగా రాణిస్తారు. ఈ సమయంలో ఆ రంగాలలో ఒక కొత్త అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వదులుకోకండి. మీ జీతం పెరగవచ్చు. మీ హోదా పెరగవచ్చు. ఒక కొత్త ఉద్యోగ అవకాశం వస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయాలలో ధనుస్సు రాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి వార్త వస్తోంది. న్యాయ సంబంధమైన విషయాలలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. ఏదైనా సర్కారీ పని ఆగిపోయి ఉంటే అది ఈ సమయంలో ముందుకు కదులుతుంది. వ్యాపారులైన ధనుస్సు రాశివారికి ఈ సమయం ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం. మీ వ్యాపారంలో ఒక పెద్ద మలుపు వస్తోంది. ఆగండి. ధనుస్సు రాశివారు వ్యాపారంలో పెద్ద స్వప్నాలు కనేవారు. మీరు ఒక చిన్న వ్యాపారాన్ని పెద్ద వ్యాపారంగా మార్చే స్వప్నం కంటారు. ఆ స్వప్నం ఈ సమయంలో నిజమవుతుంది. ఒక కొత్త ఒప్పందం కుదరవచ్చు. ఒక కొత్త మార్కెట్ తెరుచుకోవచ్చు. విదేశ వ్యాపార అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. ఆగండి. ధనుస్సు రాశివారికి వ్యాపారంలో ఒక హెచ్చరిక. మీరు చాలా పెద్ద స్వప్నాలు చూస్తారు. అది మంచిదే. కాని ఒక్కోసారి వివరాలపై తక్కువ దృష్టి పెడతారు. ఈ సమయంలో వివరాలకు కూడా సమప్రాధాన్యత ఇవ్వండి. ఒక నిపుణుని సహాయం తీసుకోండి. వ్యాపార ప్రణాళికను పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళండి. ఆర్థిక విషయంలో మాట్లాడాలంటే ఈ 15 రోజులలో ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నాయి. పాత పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది. ఒక ఆశించని చోట నుండి డబ్బు వస్తుంది. ఒక పాత అప్పుతెర ఇగి వస్తుంది. ఆస్తి సంబంధమైన ఒక మంచి మార్పు వస్తుంది. కాని ఒక హెచ్చరిక. ఆగండి. ధనుస్సు రాశివారికి డబ్బు సంపాదించడం అంత కష్టం కాదు. కాని డబ్బు దాచుకోవడం కష్టంగా అనిపిస్తుంది. మీకు ఖర్చు చేయడం చాలా ఇష్టం. ఈ సమయంలో వచ్చే డబ్బులో కొంత భాగం దాచుకోండి. మీ భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టండి. ఆ చర్య మీ జీవితంలో ఒక పెద్ద మంచి మార్పు తీసుకొస్తుంది. ప్రేమ విషయంలో ఆగండి. ధనుస్సు రాశి వారికి ప్రేమ అంటే స్వేచ్ఛ.
మీరు ఒక రిస్తాలో ఉండాలంటే ఆ రిస్తాలో మీకు తగినంత స్వేచ్ఛ ఉండాలి. మీ జీవిత భాగస్వామి మీకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు మీరు ఒక అద్భుతమైన జీవిత భాగస్వామిగా ఉంటారు. ఈ సమయంలో మీ ప్రేమ జీవితంలో ఒక అద్భుతమైన అనుభవం వస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తి మీకు మరింత దగ్గరవుతాడు. మీ మధ్య ఒక లోతైన అనుబంధం మరింత బలపడుతుంది. మీరు ఒక ప్రత్యేకమైన అనుభవం పంచుకుంటారు. ఆ అనుభవం మీ జీవితంలో ఒక బంగారు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. కొత్తగా ప్రేమలో పడినవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆగండి. ధనుస్సు రాశివారు ఒక వ్యక్తికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఎందుకంటే మీరు సహజంగా ఒక సానుకూల శక్తిని వ్యాప్తి చేస్తారు. ఆ శక్తి ఇప్పుడు మీ చుట్టూ మరింత బలంగా ఉంది. మీరు ఇష్టపడే వ్యక్తి కూడా మీ ఈ సానుకూల శక్తికి ఆకర్షితులవుతున్నారు. ఆ వ్యక్తికి మీ మనసు చెప్పండి. ఈ సమయంలో మీ ప్రేమ విజయవంతమవుతుంది. వివాహమైన ధనుస్సు రాశివారికి దాంపత్య జీవితంలో ఒక కొత్త వసంతం వస్తోంది. మీ జీవిత భాగస్వామితో ఒక అద్భుతమైన ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఆ ప్రయాణం ఒక తీర్థయాత్ర కావచ్చు. అది ఒక ఆహ్లాదకరమైన పర్యటన కావచ్చు. ఆ ప్రయాణంలో మీ మధ్య ఒక అలౌకికమైన అనుబంధం ఏర్పడుతుంది. పాత గాయాలు మానుతాయి. పాత అపార్థాలు తొలగిపోతాయి. ఒకరికొకరు మరింత లోతుగా అర్థమవుతారు. మీ ఇంట్లో ఒక కొత్త సంతోషం నిండుతుంది. ఆగండి. ఒక ముఖ్యమైన విషయం. ధనుస్సు రాశివారు ఒక్కోసారి చాలా నేరుగా మాట్లాడడం వల్ల జీవిత భాగస్వామి మనసు నొప్పిస్తారు. మీకు తెలియకుండానే ఆ నొప్పి కలుగుతుంది. ఈ సమయంలో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామి భావాలకు సున్నితంగా స్పందించండి. అప్పుడు మీ దాంపత్య జీవితం మరింత అందంగా వికసిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక అద్భుతమైన శుభవార్త వస్తోంది. ఆగండి. ఇది నిజం. ఇప్పటివరకు ఆగిపోయిన పెళ్లి మాటలు ముందుకు కదులుతాయి. మీకు తగిన వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నారు. ఆ వ్యక్తి మీలాగే ఆశావాది. ఆ వ్యక్తి మీలాగే స్వేచ్ఛను ప్రేమించేవారు. మీ మధ్య ఒక అద్భుతమైన అనుబంధం ఏర్పడుతుంది. ఆశ వదులుకోకండి. మీ సమయం వస్తోంది. కుటుంబ విషయంలో ధనుస్సు రాశివారు కుటుంబానికి చాలా ప్రేమగా ఉండేవారు. కానీ ఒక్కోసారి మీ స్వాతంత్ర్య ప్రేమ వల్ల కుటుంబం నుండి కొంచెం దూరంగా ఉంటారు. ఈ సమయంలో కుటుంబానికి మరింత సమయం ఇవ్వండి. మీ తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్లతో ఒక అద్భుతమైన సమయం గడపండి. ఆగండి. మీ కుటుంబంలో ఒక సంతోషమైన వార్త వస్తుంది. అందరూ కలిసి జరుపుకునే ఒక వేడుక వస్తుంది. పిల్లల విషయంలో ఒక మంచి వార్త వస్తుంది. వారి చదువులో, వారి కెరీర్లో ఒక శుభ మార్పు వస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ఒక మంచి వార్త వస్తుంది. చాలా కాలంగా ఉన్న ఒక ఆరోగ్య సమస్య తగ్గుముఖం పడుతుంది. వారి ఆశీర్వాదం పొందండి. వారి సేవ చేయండి. ఆ సేవే మీకు మీ ఇష్టదైవుని అనుగ్రహం తెచ్చిపెడుతుంది. విద్యార్థులైన ధనుస్సు రాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ధనుస్సు రాశివారికి సహజంగా జ్ఞానతృష్ణ ఉంటుంది. మీరు చదివే ప్రతి విషయాన్ని గురువు అనుగ్రహంతో అర్థం చేసుకుంటారు. పరీక్షలలో మీ ఆశించిన ఫలితం వస్తుంది. పోటీ పరీక్షలలో మీకు ఒక అద్భుతమైన అవకాశం వస్తోంది. ఆగండి. తత్వం, వేదాంతం, చట్టం, వైద్యం, ఉపాధ్యాయ వృత్తి ఈ రంగాలలో ప్రత్యేక ప్రతిభ ఉన్నవారికి ఈ సమయం చాలా శుభకరంగా ఉంది. కానీ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. ధనుస్సు రాశి విద్యార్థులు ఒక్కోసారి చాలా విషయాలలో ఒకేసారి ఆసక్తి చూపిస్తారు. అన్నీ నేర్చుకోవాలని ఉంటుంది. కాని అన్నింటిలో ఒకేసారి పూర్తి ప్రతిభ చూపించడం కష్టం. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయంపై పూర్తి దృష్టి పెట్టండి. ఆ ఒక్క విషయంలో అద్భుతమైన ఫలితం వస్తుంది. విదేశాల గురించి ఆలోచిస్తున్న ధనుస్సు రాశివారికి ఆగండి. ఇది చాలా మంచి వార్త. ధనుస్సు రాశివారికి విదేశాలలో సహజంగా ఆకర్షణ ఉంటుంది. మీరు కొత్త సంస్కృతులను, కొత్త వ్యక్తులను, కొత్త విద్యను ప్రేమించేవారు. ఈ సమయంలో ఆ ప్రేమకు ఒక అద్భుతమైన ఫలం వస్తోంది. విదేశ యోగం ఇప్పుడు చాలా బలంగా కనిపిస్తోంది. మీరు చాలా కాలంగా ఆశిస్తున్న విదేశ అవకాశం ఇప్పుడు వస్తోంది. ఒక వీసా వస్తుంది. లేదా ఒక విదేశ ఉద్యోగ అవకాశం వస్తుంది.
లేదా ఒక విదేశ విద్య అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని వదులుకోకండి. ఆరోగ్యం విషయంలో ధనుస్సు రాశివారికి ఈ సమయంలో నితంబ, తొడ సంబంధమైన సమస్యలు రావచ్చు. మీరు చాలా చురుగ్గా ఉండేవారు కాబట్టి ఒక్కోసారి శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వరు. ఈ సమయంలో మీ శరీరానికి కొంచెం ఎక్కువ శ్రద్ధ ఇవ్వండి. ఆగండి. ధనుస్సు రాశివారు సహజంగా క్రీడాస్ఫూర్తి ఉన్నవారు. అది చాలా మంచిది. కానీ అతిగా వ్యాయామం చేయకండి. సమతుల్యంగా ఉండండి. మానసిక ఆరోగ్యం విషయంలో ధనుస్సు రాశివారు బాహ్యంగా చాలా సంతోషంగా కనిపిస్తారు. కాని లోపల కొన్నిసార్లు ఒక నిరర్థకత అనిపిస్తుంది. ఆ నిరర్థకతను పక్కన పెట్టండి. మీ జీవితానికి ఒక పెద్ద ఉద్దేశ్యం ఉంది. ఆ ఉద్దేశ్యం కోసం మీరు ఈ భూమి మీద జన్మించారు. ఆ ఉద్దేశ్యాన్ని గుర్తించడానికి కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. ఆ నిశ్శబ్దంలో మీ ఇష్టదైవం మీకు సమాధానం ఇస్తాడు. ఆధ్యాత్మిక విషయంలో ధనుస్సు రాశివారికి ఇది అత్యంత శుభకరమైన సమయం. ధనుస్సు రాశివారికి సహజంగా తత్వ, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఈ సమయంలో ఆసక్తి మరింత లోతుగా అవుతుంది. ఒక పవిత్ర గురువు, ఒక మహాత్ముని బోధన మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఒక పవిత్ర ఆలయానికి వెళ్ళే అవకాశం వస్తుంది. ఆగండి. ధనుస్సు రాశివారికి తీర్థయాత్రలు చాలా పవిత్రంగా అనిపిస్తాయి. ఈ సమయంలో ఒక పెద్ద తీర్థయాత్ర చేయడానికి ప్రయత్నించండి. కాశీ, తిరుపతి, శ్రీరంగం, రామేశ్వరం, పండరిపురం. ఏ క్షేత్రమైనా సరే. ఆ క్షేత్ర దర్శనం మీ జీవితంలో ఒక అద్భుతమైన పరివర్తన తీసుకొస్తుంది. ఇప్పుడు పరిహారాల గురించి చెప్తాను. ధనుస్సు రాశివారికి గురువు ఆధిపతి కాబట్టి గురువారం చాలా ముఖ్యమైన రోజు. గురువారం విష్ణువు ఆలయానికి వెళ్ళండి. వెంకటేశ్వరుడు ఆలయానికి వెళ్ళండి. పసుపు పువ్వులు అర్పించండి. ఆగండి. ఇవి చాలా శక్తివంతమైన పరిహారాలు. పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ముఖ్యంగా ఆలయాలకు వెళ్ళేటప్పుడు పసుపు రంగు పుష్పరాగాలు ధరించండి. ఇవి మీ గురు శక్తిని మరింత బలపరుస్తాయి. బ్రాహ్మణులకు, ఉపాధ్యాయులకు సహాయం చేయండి. గోవులకు మేత వేయండి. అనాథ పిల్లలకు విద్య అందించండి. ఇవి మీ కర్మదోషాలను తొలగిస్తాయి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తెస్తాయి. ప్రతి గురువారం ఉపవాసం ఉండండి. లేదా ఒకవేళ తక్కువ తినండి. ఆ ఉపవాసంలో గురుస్తోత్రం పయించండి. బృహస్పతి స్తోత్రం చదవండి. మీ జీవితంలో గురు అనుగ్రహం మరింత బలపడుతుంది. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మొదటిది, ఆగండి. మీ మాటలు ఒక్కోసారి ఇతరులను నొప్పిస్తాయని గుర్తుపెట్టుకోండి. రెండవది, వాగ్దానాలు మితంగా చేయండి. మూడవది, డబ్బు దాచుకోండి. నాల్గవది, ఒక్క విషయంపై దృష్టి పెట్టండి. ఐదవది, మీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వండి. ఆరవది, ఆగండి. ఇది చాలా ముఖ్యమైనది. మీరు అందరికీ జ్ఞానం చెప్పడానికి ఇష్టపడతారు. కాని అడగని వారికి జ్ఞానం చెప్పకండి. అడిగిన వారికి మాత్రమే చెప్పండి. అప్పుడు మీ జ్ఞానం మరింత విలువైనదిగా కనిపిస్తుంది. అడుత్తు వరే 7 నాళ్లలో మీకు ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది. మీరు ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, లేదా ఒక బోధన వింటున్నప్పుడు, లేదా ఒక ప్రకృతి దృశ్యం చూస్తున్నప్పుడు మీ మనసులో ఒక అద్భుతమైన జ్ఞానోదయం కలుగుతుంది. ఆగండి. ఆ క్షణం చాలా అమూల్యమైనది. ఆ క్షణంలో మీ ఇష్టదైవం మీతో మాట్లాడుతున్నాడు. ఆ సందేశాన్ని మనసులో పెట్టుకోండి. ఆ సందేశాన్ని మీ జీవితంలో అమలు చేయండి. మీ జీవితం కొత్త దిశలో నడుస్తుంది. మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. ఆగండి. మీరు ఒక అద్భుతమైన వ్యక్తి. మీ ఆశావాదం ఈ ప్రపంచానికి చాలా అవసరం. మీ నవ్వు ఈ ప్రపంచాన్ని మెరుగుపరుస్తుంది. మీ స్వేచ్ఛా ప్రేమ ఈ ప్రపంచాన్ని విశాలంగా చేస్తుంది. మీ జ్ఞానతృష్ణ ఈ ప్రపంచాన్ని జ్ఞానవంతం చేస్తుంది. ఈ ప్రపంచానికి మీలాంటి వ్యక్తులు చాలా అవసరం. మీరు చాలా విలువైన వ్యక్తి. ఆ విలువను గుర్తించండి. మీ లక్ష్యాన్ని ఎప్పుడూ వదులుకోకండి. మీ స్వప్నాలను ఎప్పుడూ విడిచిపెట్టకండి. ఆ స్వప్నాలు నిజమవుతాయి. ఆ లక్ష్యాలు సాధ్యమవుతాయి. మీ ఇష్టదైవం మీకు అన్ని మంచి చేస్తాడు.
మీరు పడిన కష్టాలు ఇప్పుడు ఫలాలు ఇవ్వబోతున్నాయి. మీరు కన్న స్వప్నాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. మీరు ఎదురుచూసిన వెలుతురు ఇప్పుడు వస్తోంది. ఆ వెలుతురును హృదయపూర్వకంగా స్వాగతించండి. ఈ నమ్మకాన్ని ఉంచుకోండి. ఈ ఉత్సాహాన్ని ఉంచుకోండి. కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఇష్ట దైవం పేరు రాయండి. వెంకటేశ్వరుడా, శివుడా, కృష్ణుడా, రాముడా, హనుమంతుడా, సాయిబాబా, దుర్గాదేవియా, లక్ష్మీ తల్లియా, సరస్వతీదేవియా, ఏ రూపంలో అయినా మీరు పూజించే దేవుని పేరు రాయండి. ఆ పేరు రాయడం వల్ల మీకు ఆ దేవుని అనుగ్రహం ఈ శుభ సమయంలో మరింత బలంగా లభిస్తుంది. మీ ఇష్టదైవం మీ జ్ఞానతృష్ణను మరింత పెంచుతాడు. మీ స్వప్నాలను నెరవేరుస్తాడు. మీ ప్రయాణాలను సురక్షితంగా నడిపిస్తాడు. ఆ విశ్వాసమే మీ అత్యంత బలమైన కవచం. ధనుస్సు రాశివారికి మీ జీవితంలో జ్ఞానం వస్తోంది. మీ జీవితంలో స్వేచ్ఛ వస్తోంది. మీ జీవితంలో అభివృద్ధి వస్తోంది. మీరు ఆనందంగా జీవించాలి. మీరు అభివృద్ధి చెందాలి. మీకు అన్ని మంచి జరగాలి. నమస్తే.